సార్ మామూలుగా డైరెక్టర్లు పాట రాయించుకోవాలంటే బ్రీఫింగ్ ఇస్తారు, ఇవన్నీ మనం వింటాం. నేను ఎప్పుడు చూడలేదు స్వయంగా. బట్ ఎలా ఇచ్చారు సార్ ఈ పాటల బ్రీఫింగ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్? ఎందుకంటే ఇది చాలా భారీ ప్రాజెక్టు, ఒక చారిత్రక నేపథ్యం ఉండే ప్రాజెక్ట్, పీరియడ్ ఫిల్మ్, అండ్ అలాగే క్యారెక్టర్స్ హీరోలకి కావాల్సిన పాటలు రాయమనే రోజులు ఇవి. సో ఎలా ఇచ్చారు సార్? అంటే రాజమౌళి గారి పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎక్కడ ఆయన ఒక బాహుబలి డైరెక్టర్ అనే ఫీల్ ఉండదు. ఒక మెత్తటి పువ్వుకి మానవాకారం ఇస్తే రాజమౌళి గారిలాగా ఉంటారు. అవునా? ఆయన షూటింగ్లో ఆయన ఏమన్నా బాగా ఎట్లా ఉంటారన్న సంగతి నాకు తెలీదు. బట్ పాట రాయించేటప్పుడు మాత్రం అతి మెత్తగా ఉంటాడు. నాకు దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు కలిస్తే ఎలా ఉంటారో అలా అనిపిస్తుంది ఆయన చూస్తే. అబ్బా, అంత గొప్ప కాంబినేషన్. అంటే విషయ పరిజ్ఞానంలో, విషయాన్ని ఊహించుకోవడంలో, దాన్ని ప్రజెంట్ చేయడంలో దాసరి గారు అద్భుతంగా చెప్తారు. రాఘవేంద్రరావు గారు కూడా చెప్తారు. ఎంత మెత్తగా చెప్తారంటే అసలు సీతాకోక చిలుక పువ్వులోంచి తేనె తీసుకునే విషయం ఆ రేకులకే తెలియనంత శృతిమెత్తగా చెప్తారు ఆయన. అసలు ఇది ఎంత అందంగా ఉంది, ఆయన వింటే మురిసిపోతారు సార్. సో ఈ రెండూ కలిసినటువంటి ఒక దర్శక రూపం, దర్శక దీపం రాజమౌళి గారు. ఆయన నాకు అంటే ఆయన పక్కన కీరవాణి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు కొద్దిసేపు. ఆయన అసలు మొత్తం మన ముందు పెడతారు ఆయన. ఇప్పుడు నేను ఇది అనుకుంటున్నాను, ఇది ఎలా అయితే బాగుంటుంది అంటారు అంటాడు మనల్ని రాజమౌళి గారు. అసలు అలా అవసరం లేదు, కానీ ఆయన అలా అంటారు అనమాట. అంటే నాకు తెలియకుండానే ఆ పాట యొక్క ఆస్తిని, ఆ పాట పరిధిని, ఆ పాట మైదానాన్ని నాకు పట్టా రాసిస్తాడు ఆయన. అబ్బా, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది నాదే కదా, ఆయన చెప్తున్నారు నేను రాస్తున్నాను అని కాకుండా ఇది నాదే, ఇది నేను తిరగాల్సినటువంటి పరిధిది, నేను ఆడాల్సినటువంటి మైదానం ఇది, అది మొత్తం నాకు అప్పచెప్పాడు ఆయన. అప్పుడు నాకు ఎంత బాధ్యతగా ఉంటుంది, ఎంత బంధురంగా ఉంటుంది, మధుర బంధురంగా ఉండదు. అలా ఆయన అలా ఎన్టీఆర్ గారిని బాగా చిత్రహింస పెడుతున్నాం టైంలో. ఏదైనా సరే ప్రాణం పోని, నేను బతికుండగానే నా హృదయంలోంచి గుండె నెత్తురు పారని, నేను నా మట్టికి, నా ఆశయానికి, నా అడవికి నేను కట్టుబడి ఉంటాను ఏమైనా కానీ అన్నది ఆయన నాకు ఆయన పద్ధతిలో చాలా కులాసాగా, చాలా తేలిగ్గా కాఫీ తాగుతూ ఏమైనా తిందామా అని చెప్తూ అంత బాగా అమ్మ ఉగ్గుపాలు తాగించినంత మెత్తగా ప్రేమగా చెప్తాడు ఆయన. నాకైతే చెప్పాడు ఆయన. అప్పుడు తర్వాత అది కూడా మాకు వదిలేసాడు ఆయన. ఏదంటే మీరు ఏదైనా అనుకోండి, ఆ తెలంగాణ ప్రాంతము, ఆ అడవి అదంతా ఉంది కదా, ఆ నేపథ్యంలోంచి ఏ ఫ్లోలో వస్తుందో అనేది మీరు ఒకటి అనుకోండి. ఒక గతి ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక పాటకు ఒక గతి ఉంటుంది కదా, ఒక నడక ఉంటుంది. ఆ నడక మీరు ఎన్నిక చేసుకోండి. తర్వాత మనం అవసరమైతే ఏమైనా ఉంటే మార్చుకుందాం, లేకపోతే దానికే ట్యూన్ చేసుకుందాం అని కీరవాణి గారు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చినారు. సో మీరు రాసాక ట్యూన్ చేయబడింది. ఎస్.